వెల్కమ్ టు హెచ్టీవీ తెలుగు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రవాణా రంగ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం తార్నాక సండే మార్కెట్ ఆటో స్టాండ్ వద్ద జోగు రాకేష్, గద వెంకటస్వామి, పెసర్ యకరాజు, చంద్రన్న, జోగు శ్రీనివాస్, కొమరయ్య, కిరణ్, శ్రీకాంత్, నవీన్, హరీష్, బాబుల ఆధ్వర్యంలో ఆటో మోటార్ రవాణా బంద్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు యాదవ్, ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య ముఖ్య అతిథులుగా వచ్చేసి పోస్టర్ను ఆవిష్కరించారు. రామాంజనేయులు, భూపతి అశోక్, రాము పాల్గొన్నారు. ర్యాలీలో భారీగా పాల్గొని ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మిక చట్టాలను నీరుగారుస్తూ రవాణా రంగ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉదయం 10:30 ఆర్టీసీ కళ్యాణ మండపం నుండి ఇందిరా పార్క్ వరకు జరిగే భారీ ప్రదర్శనను విజయవంతం చేయాలని జోగు రాకేష్ మరియు ఇతర నాయకులు కోరారు. ఆటో కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఈ సమ్మెలో ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12వ తారీఖు రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణ రాష్ట్రమంతా ఆటో, మోటార్, క్యాబు మొత్తం రవాణా రంగం అంతా మరి జేఏసీగా బంద్కు పిలిపించడం జరిగింది. మన ఆటో కార్మికుల హక్కులు పరిరక్షణ కొరకై ఈ సమ్మె జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు, క్యాబులు అన్ని బంద్లో పాల్గొని పొద్దున ఉదయం 10:30కు ఆర్టీసీ కళ్యాణ మండపం హైదరాబాద్లో మొదలయ్యే భారీ ప్రదర్శనలో పాల్గొని అక్కడి నుంచి ఇందిరాబాద్ దగ్గర ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీలో పాల్గొనాలని చెప్పి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లందరికీ ఆటో జేఏసీగా పిలుపునిస్తున్నాం. ఈ క్యాలెండర్ కార్యక్రమానికి మరి రాకేష్, మరి వెంకటస్వామి, మా చంద్రయ్య, వీళ్ళ అశోక్ అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు గారు హాజరయ్యారు. అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఫిబ్రవరి 12వ తారీఖున సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తార్నాక సండే మార్కెట్ ఆటో పైన ఇలా పోస్టర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా బీఆర్టీ తరఫున నమస్కారం. వచ్చిన చట్టాలను కూడా మార్చాలని చెప్పేసి ఇవాళ ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సుమారుగా 30 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మె చేయబోతూ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా బడా పెట్టుబడిదారులకి ఉపయోగపడే కార్మిక చట్టాలు తీసుకొస్తూ ఉంది. తరతరాలుగా కొట్లాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ ఉంది. రాబోయే కాలంలో ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మిక ఉద్యోగులందరూ కూడా ఇలా బానిస వ్యవస్థలోకి ప్రయాణం చేయక తప్పదు. అందుకనే ఇలా మొత్తం కూడా ఆటో డ్రైవర్లు కానీ, లేదు మోటార్ ఫీల్డ్లో ఏ రకమైన డ్రైవర్లు కానీ వాళ్ళందరికీ కూడా స్థానిక ప్రభుత్వం కాంగ్రెస్ అనేక హామీలను ఇచ్చింది. ఆ హామీలను కూడా అమలు చేయలేదు. ఇలా అనేక వారి స్కీముల వల్ల ఇలా ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఈ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్స్ని వ్యతిరేకించాలి. పార్లమెంటులో వాళ్ళ పార్టీ వ్యతిరేకించింది, కానీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఇంకొక ప్రకటన చేయలేదు. ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, లేబర్ కోడ్స్ని వ్యతిరేకిస్తూ మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అదే రకంగా మీరు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలను అమలు కోసం మీరు ప్రయత్నం చేయండి. అందుకని ఆటో డ్రైవర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిచినట్టుగా ఉన్నది. అందుకని మనందరం సమ్మె చేసి హెచ్చరిక తెలియజేసి మన హక్కుల్ని సాధించడం కోసం ఐక్యంగా రేపు ఫిబ్రవరి 12న సమ్మె జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, బీఆర్టీయూ, బీఆర్టీయూ, బీఆర్టీయూ.